హైదరాబాద్లోని అంబర్పేట పరిధిలోని ప్రభుత్వ బీసీ కళాశాల మరియు బీసీ బాలుర వసతి గృహంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. శ్రీనివాస మునిస్వామి రాధ అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధినేత డాక్టర్ శరత్ అద్దంకి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శరత్ అద్దంకి మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరును అందించడం, అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్యం, విద్య అందించడం శ్రీనివాసన్ మునిస్వామి రాధ అద్దంకి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణంలో సురక్షితమైన నీరును ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రం చేయించడం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ శరత్ అద్దంకిని ప్రశంసించారు. అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్న శరత్ అద్దంకి గారిని అంబర్పేట ప్రజల నుంచి అభినందిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శరత్ అద్దంకి అమెరికాలో ఉన్నప్పటికీ అంబర్పేట విద్యార్థుల గురించి ఆలోచించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా కులగణన చేయడానికి నిర్ణయం తీసుకోవడం భారత ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక మార్పు అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రతతో పాటు త్రాగడానికి మంచినీరు అందించేందుకు ట్రస్టుల ద్వారా శరత్ అద్దంకి లాంటి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గౌరవీన శ్రీ కిషన్ రెడ్డి గారికి అండ్ ఈ సభకు వచ్చిన మిగిలిన అందరికీ నా నమస్కారాలు. ఈ ఎండాకాలంలో మీ అందరికీ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ రావడానికి కారణం సార్ కిషన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా మీ హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. బికాస్ ఆయన అనేది ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా మన అందరికీ వెల్త్ వస్తుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ శరత్ గారు, అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి గారు, డాక్టర్ ఎన్ గౌతమరావు గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశన్న గారు, శ్రీమతి నీరజ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలు అందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ శరత్ గారు ఎంతో పెద్ద మనసుతో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారి యొక్క శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాల నుంచి అనేక రకాల ఈ యొక్క సిపిఎల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే విద్యార్థులు వాడుకునేటువంటి టాయిలెట్ ఉంటుందో దానికి పరిశుభ్రం చేసేటువంటి వ్యక్తులు లేకపోతే, నేను ఇదే విషయాన్ని డాక్టర్ శరత్ గారు చెప్పినప్పుడు మొత్తము స్కూల్ వర్కింగ్ డే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు పూర్తి సమయము అక్కడే ఉండి ఎప్పటికప్పుడు టాయిలెట్ శుభ్రం చేసి, చిన్నపిల్లలు, పసిపిల్లలు కొన్ని వందల మంది ఉంటారు ఆ స్కూల్లో. ఆ రకంగా ఆ స్కూళ్ళలో పరిశుభ్రం చేయడం కోసం ఒక మరి కార్మికుడిని కూడా వారి యొక్క ట్రస్ట్ తరఫున మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు వారు బాగా చదివేటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం కానీ, కంప్యూటర్స్ కానీ, మరి ఇతర సేవా కార్యక్రమాలు కానీ వారు ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో, కంకిత భావంతో వారు చేస్తూ ఈరోజు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన బీసీ హాస్టల్లో యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పిల్లలకు తాగడానికి ఉపయోగపడేటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాప్ ద్వారా వచ్చేటువంటి నీరు మరి ఏదో గంట సేపు వస్తుంది, అది కావలసినంతగా విద్యార్థులకు సరిపోదు కాబట్టి వాళ్ళకి ఎల్లప్పుడూ 24 గంటలు తాగేటువంటి వాటర్ కానీ ఇతర అవసరాలకు కానీ అందుబాటులో ఉండాలి. కాబట్టి
ఈరోజు ఈ వ్యవస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, మన అంబర్పేటలో మనం పక్కనే రోడ్ కట్ సైడు ఒక పర్మనెంట్ బీసీ హాస్టల్ బిల్డింగ్ మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం తరఫున సొంత బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు, మన అంబర్పేటలోనే మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన అంబర్పేటలో 21 ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, అద్భుతమైనటువంటి భవనాలు మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అనేక రకాలుగా ప్రభుత్వ స్థలము కొరత ఉన్నప్పటికీ కూడా అనేక రకాల స్థానికంగా కొంత భూ ఆక్రమణదారులు వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళతోటి మనం పోరాటం చేసి ఆ ప్రభుత్వ భూములను రక్షించి అక్కడ మరి కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానీ నిర్మాణం చేశాము. ఈరోజు 21 స్కూళ్ళు నిర్మాణం చేశాము. కొన్ని వేలాది మంది విద్యార్థులు ఆ స్కూళ్ళల్లో ఈరోజు విద్య పొందుతున్నారనే విషయాన్ని సందర్భంగా మనం రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపరచాలి, ఈ వసతి గృహాల పరిస్థితి మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే టాయిలెట్స్ ఉంటాయో వాటి క్లీనింగ్ కోసము టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ కూడా మంచి కంపెనీకి సంబంధించినటువంటి క్లీనింగ్ మిషన్స్ కూడా అన్ని స్కూళ్ళలో ఇచ్చాము. మళ్ళీ ఈరోజు జూలైలో మళ్ళీ అన్ని పాఠశాలలు కూడా క్లీనింగ్ మిషన్స్ హాస్టల్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.